హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కిరణ్ గైస్. మరి ఈరోజు అయితే మా యొక్క ప్లాట్కి అయితే రావడం జరిగింది. ఇదేనండి మా కాఫీ ప్లాట్, చూస్తున్నారు కదా నా వెనకాల ఉంది. ఇవన్నీ కూడా మరి చాలా పెద్ద మొక్కలు అయితే అయిపోయినాయి. సుమారు ఈ మొక్కలు నాటేసి అయితే 3.5 సంవత్సరాలు అవుతుంది. దీని నుంచి ఫలితం అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ కాఫీ తోట నుంచి. అయితే గత సంవత్సరం అయితే మరి మంట ఎవరో తగలబెట్టడం వల్ల సాలు మొక్కలు అయితే కాలిపోయినాయి. మళ్ళీ కొత్తగా అయితే నాటడం జరిగింది. అలాగే వెనకాల నుంచి కూడా ఈ తోట నుంచి కూడా రోడ్ వచ్చేయడం బట్టి సగం మొక్కలు అయితే మొత్తం నాశనం అయిపోయింది. తోట మొత్తం ఖరాబ్ అయింది, పాడైపోయింది తోట. గత సంవత్సరం నుంచి దిగుబడి కూడా చాలా తక్కువ వస్తుంది. తోట ఎందుకంటే పాడైపోయింది. అలాగే తోట కోసం ఈరోజు అయితే నేను ఆ యొక్క పిలకలు తీయడం అయితే రావడం జరిగింది. పిలకలు ఎందుకోసం తీయాలంటే మనము ఆ యొక్క కాఫీ చెట్లు ఉన్నటువంటి పిలకలు తప్పకుండా మనం తీయాలి. తీయకపోతే ఆ చెట్టుకు అనేది బలం రాదు, ఆ పిలకలకి బలం అనేది వస్తుంది. అందుకన మనమైతే ఆ యొక్క పిలకలు అనేది తీసేయాలి ముందు. అలాగే గొడ్డు కొమ్మలని, టాపింగ్ అని, మల్చింగ్ అని, గుర్రపు డెక్కలని చాలా రకాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం తీస్తే కాఫీలు అనేది దిగుబడి తప్పకుండా వస్తుంది. ఎందుకంటే మనము రైస్ సోదరులు ఏం చేస్తామంటే మనకు ప్రతి ఒక్క పనులు ఉంటాయి కాబట్టి మనం ప్రత్యేకించి తోటలో పని చేయకపోతున్నాం. ఎందుకంటే మనం ఒక్కొక్క పని కాదు కదా, ప్రతి పనులు ఉంటాయి. ఇటు పసుపు దొడ్లు పనులు ఉంటాయి, అల్లం దొడ్లు పనులు ఉంటాయి, లేదా తోటల పనులు ఉంటాయి, కొండపూడి పనులు ఉంటాయి, దుక్కులు ఉంటాయి, పొలాల పనులు ఉంటాయి. చాలా అన్ని రకాల పనులు ఉంటాయి రైతుకు అనేది. అందుకన మనము తోటను ఎక్కువ దాని నుంచి ఆశించలేకపోతున్నాం. ఎలాగంటే మనము అదే పని చేస్తుంటే ఇంకా ఇంకో పని ఉండిపోతుంది అనేసి మనము మరి ఇంకో పనికి వెళ్ళిపోతుంటాం. రైతుకి చాలా పనులు ఉంటాయి, అందుకే మనం దీని నుంచి అభివృద్ధి చేయలేకపోతాం. తోటకైతే మనం ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇలాంటివన్నీ కూడా తీసేయాలి. మన చెట్లు మొదలు ఉంటాయి కదా, సిగులు ఇస్తున్నాయి, ఇవన్నీ కూడా మనం తీసేయాలి. ఎందుకంటే ఇవన్నీ తీయకపోతే వీటికే బలం వస్తుంది కానీ మన చెట్టుకి అయితే బలం రాదు. అలాగే పండు సైజు కూడా, కాయ సైజు కూడా పెరగదు. అందుకన మనం మొదలు ఉన్నటువంటి ఇలాంటివన్నీ కూడా తీస్తే ఈ చెట్టుకి అనేది బలం వస్తుంది. అలాగే ఆ కాయకు కూడా బలం వస్తుంది, పండుకు కూడా బలం వస్తుంది, దిగుబడి అనేది బాగా వస్తుంది. మనం చెట్టు అయితే ఇంత ఇట్లోనే కట్ చేసుకోవాలి. ఎక్కువ ఇటు కట్ చేయడం వల్ల మనకు ఎరడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకన మనం కిందనే కట్ చేసుకోవాలి. చెట్టు అయితే ఇంత ఇటు ఉంటే సరిపోద్ది. మనకైతే ఇలాగ ఉండాలండి. కాపు చెట్టు పైనుంచి కొమ్మలన్నీ కూడా చూస్తున్నారు కదా, ఈ కొమ్మమ్మ ఇటు రాకూడదు, ఈ కొమ్మమ్మ అటు వెళ్ళకూడదు. ఎటువైపు ఉన్న కొమ్మలు అట్టే ఉండాలి మనకైతే కాఫీ చెట్లు, కాఫీ తోటల్లోని. అప్పుడే మనకు పళ్ళు కోసుకోవడానికి కానీ, మలిచింగ్ చేసేటప్పుడు కానీ, ఆ గొడ్డు కొమ్మలు, గుర్రపు డెక్కలు తీసేటప్పుడు కానీ చాలా సులువుగా ఉంటుంది. ఎందుకంటే ఎందుకు ఆ గొడ్డు డెక్కలు, గుర్రపు డెక్కలు తర్వాత ఆ మల్సింగ్ టాపింగ్ చేయాలంటే మనం ఈ కాఫీ నుంచి గట్టిగా ఆదాయం పొందాలంటే దీనిలో చాలా పనులు ఉన్నాయి. మన కాఫీలోని చాలా పనులు ఉన్నాయి. పైన టాపింగ్ తీయాలా, ఆ కొమ్మలన్నీ కూడా కట్ చేసేయాలి, పిలకలు కత్తిరించాలా, గుర్రపు డెక్కలు, గొడ్డు కొమ్మలు అన్నీ కూడా మనం తీసి కింద మల్చింగ్ అనేది తీసుకోవాలి. మల్చింగ్ కూడా మనకు సమ్మర్ సీజన్లో అయితే ఎండుటాకులన్నీ కూడా చుట్టూ అలా మల్చింగ్ చేయాలి. అది వర్షం పడినప్పుడు మనకు నేల అయితే తడిగా ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకన మల్చింగ్ కూడా చేసుకోవాలి. ఈ యొక్క చెట్టు కొమ్మలు ఎంతవరకు అయితే పాకినాయి అంతవరకు కూడా ఆ భూమిలోని వేర్లు అంతవరకు పాతాయంట. అందుకన మనం తప్పకుండా మల్చింగ్ చేసుకోవాలి. అలాగే కాఫీ మనకు ఎక్కువ దిగుబడి రావాలి, ఎక్కువ కాపు రావాలంటే ఈ కాఫీలో చేయవలసిన పనులు ఈ రకాల పనులు చేసుకుంటే కాఫీలోని తప్పకుండా దిగుబడి అనేది వస్తుంది. అలాగే సేంద్రియ ఎరువులు మనకైతే మన నాంది సంస్థ నుంచి వస్తే రైతులకు ఇవన్నీ కూడా సాల్ అయితే పిలకలు చేయడం జరిగింది మొత్తం. ఇంకా సాల్ అయితే చాలా ఉంది తీయడానికి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా తీసేయాలి. దీనికి ఎంత బలం వస్తుంది, ఆ సైడ్ కొమ్మలకి అయితే బలం లేదు కానీ దీనికి ఎంత బలం వస్తుంది. అందుకని మనం ఇది తీసుకోవాలి ముఖ్యంగా కదా. ఇక్కడ ఎంతలా ఎదిగిపోయిందో ఇలా ఉంటే మనకు దిగుబడి ఎక్కడ వస్తుందండి. ఇవన్నీ కూడా మనం తీసేయాలి. ఎందుకంటే దిగుబడి రావాలంటే అని తీయాలి. కానీ మనము చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాం? మనకి అనేక పనులు ఉంటాయి కాబట్టి తోట పని సక్రమంగా చేయలేకపోతున్నాం. మనకు రైతు కన్నది ఒక పని ఉండదు కదా, 10 రకాల పనులు ఉంటాయి, ఆ పని ఈ పని, అందుకే చేయలేకపోతున్నాం. కానీ ప్రత్యేకించి దీనికోసం మనము కష్టపడితే తప్పకుండా తోట నుంచి ఆదాయం అనేది మనకు వస్తుంది. ఉండడం వల్ల మనకైతే ఆ చెట్టు అయితే బలం రాదు, కాయ సైజు తగ్గిపోతుంది.
అందుకవన మనం ఇలాంటి పైన ఉన్నటువంటి కొమ్మలని కూడా తీసేయాలి. కత్తెర ఉంటే కత్తెరతో కట్ చేసుకోవాలి, లేకపోతే చేతులతో తీసుకుని లేత కొమ్మలు ఉన్నాయి కాబట్టి ఎంతగానే ఎదిగిపోయింది. చూస్తున్నారు కదా, సాలు ఎదిగిపోయింది కదా. ఈ పిలకలు అయితే మనం తీసుకోవాలి. చూస్తున్నారు కదండి, చూడండి. మనకు ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిపోయింది కాబట్టి దెబ్బల వర్షాలు పడడం వల్ల ఏమవుతుందంటే పక్క నుంచి పిలకలు, పైనుంచి పిలకలన్నీ కూడా దానికి బలం అనేది వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ పైన అయితే ఎంత ఎదిగి చూస్తున్నారు కదా. ఇలాగైతే మనం ఎదగనేయకూడదు కాపు చెట్టుకి అయితే. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే తీసేయాలి మొత్తం. ఆ తీసిన వల్ల ఏమవుతుందంటే బలం అనేది కూడా సైడ్ వెళ్ళే కొమ్మలకి అనేది బలం వస్తుంది. మనం అది తీయకపోతే ఏమవుతుందంటే బలమంతా కూడా ఆ పైన కొమ్మలకే బలం వెళ్ళిపోతుంది, సైడ్ కొమ్మలకి అయితే బలం రాదు. అందుకని మనం ఏం చేయాలంటే ఆ పైన పిలకలను కూడా మనం కట్ చేయాలి. కట్ చేస్తేనే కొమ్మలకి అనేది బలం వస్తుంది. అప్పుడు పండు కాయ సైజు పెరగడం కానీ పిక్క సైజు పెరగడం కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకబట్టి మనం ఎందుకంటే ప్రతి కాపు తోట ఉన్న రైతు కూడా ఇలాంటి ఒక పిలకలన్నీ కూడా మనం తీసుకోవాలి ముందుగానే. ఆ పిలకలు కానీ మల్సింగ్ కానీ టాపింగ్ కానీ అన్నీ కూడా చేసుకోవాలి. అలాగే ఎరువులు కూడా మనం వేసుకుంటే ఇంకా మంచిది. మనకు నాంది నుంచి ఇస్తున్నారు కదా, నాంది సంస్థ అయితే మనకు ఆర్గానిక్ మందులు చాలా ఇస్తున్నారు. ఎందుకంటే మనకు రైతులు ఏం చేస్తున్నారంటే వారు వృధాగా పారేస్తున్నారు. రైతు బాగుపడాలనేసి ఎంతో వాళ్ళు ఇంటి దగ్గర తెచ్చి పెడుతున్నారు, కానీ దాన్ని మనం వాడలేకపోతున్నాం, దాన్ని వినియోగించలేకపోతున్నాం. ఎందుకు మనకు రైతుకు బాగుపడాలనేసి వాళ్ళు ఇస్తున్నారు, కానీ చెడిపోలేని కాదు కదా. మనం ఏం చేస్తామంటే ఓరియా డిఏపి పిల్లడంకంటే ముందుగా ఆశపడతాం, కానీ అలాంటి ఆర్గానిక్ మందులు ఆర్గానిక్ ఎరువులకి అయితే మనం ఆశపడం. అలాంటి ఆర్గానిక్ మందులు మనకి కాపు మొక్కల కన్నా చిన్న మొక్కలు ఉంది, దానికి చుట్టూలా తవ్వేసి దానికి వేస్తే ఎంత బలం వస్తుందో ఒకసారి ఆలోచించండి. కానీ మనం అన్నీ కూడా పట్టించేసుకున్నాం అన్నమాట. మనం ముందుగా పట్టించేది ఏంటంటే మొక్క బలం రావాలంటే ఆర్గానిక్ మందులు ముందు ఆడాలి. అలాగే ట్యాబ్లెట్ ఇస్తున్నారు, సిలికాన్ ట్యాబ్లెట్. అవి కూడా మనకి ఏ డేట్ కొట్టాలా, 8వ తారీఖున అని క్యాలెండర్ కూడా ఇస్తున్నారు. ఆ సమయంలో క్యాలెండర్ సమయం చూసి మనం పిచికారీ చేసుకోవాలి ఆ యొక్క సిలికాన్ ట్యాబ్లెట్స్. మనకప్పుడు కాపీ అభివృద్ధి వస్తుంది, మంచి పంట మంచి దిగుబడి వస్తుంది మన రైతుకు అనేది. ఓకే గైస్, ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసినారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అలాగే మరిన్ని వీడియోలతో నేను ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.